మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న మూవీపై చాలా రకాల ఊహాగానాలు సాగుతున్నాయి. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతోంది? రాజమౌళి అంతకంటే కనీసం 2 ఏళ్లు పైగానే టైం తీసుకుంటారు వంటి ఊహాగానాలు వింటూ ఉంటాం. అందుకు కారణం కూడా ఉంది. రాజమౌళి 'బాహుబలి' నుంచి ఏ ప్రాజెక్టు టేకప్ చేసినా అది భారీ స్పాన్ ఉన్న సినిమా కావడంతో రిలీజ్ గురించి 2 ఏళ్ల తర్వాత తప్ప ముందు ఆలోచించాల్సిన అవసరం లేదన్నది డిసైడ్ అయ్యిందే. మహేష్‌తో చేస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ కూడా అదే విధానంలో రిలీజ్ అవుతోందని భావిస్తున్నారు. ఇంకా 2 ఏళ్లకు మించే సమయం పడుతోందని అంతా భావిస్తున్నారు. మహేష్‌తో చేస్తున్న సినిమాని ఏడాదిన్నర లోపే రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. ఈ విషయంలో జక్కన్న చాలా క్లారిటీతో ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల నుంచి తెలిసిందే. బాహుబలి మొదలైనప్పుడు అదే రాజమౌళి తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో పనులేవి అనుకున్న విధంగా జరగకపోవడం, మధ్యలో అదే సినిమాని 2 భాగాలుగా చేయడంతో రిలీజ్ విషయంలో ఆలస్యం జరుగుతుందన్నది వాస్తవం. అటుపై 'త్రిబుల్ ఆర్' చిత్రం విషయంలోనూ అలాగే జరిగింది. ఈ 2 సినిమా అనుభవం నుంచి రాజమౌళి నేర్చుకుంది అంటే మూడవ చిత్రాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏడాదిన్నరలోపు రిలీజ్ చేసే పకడ్బందీ ప్రణాళిక అని అది ఈ సినిమాకు పక్కాగా కుదిరిందంటున్నారు. 'త్రిపుల్ ఆర్' రిలీజ్ అనంతరమే రాజమౌళి, మహేష్ సినిమా పనులు మొదలు పెట్టారని, ఇప్పటి వరకు అంతా తాను అనుకున్న విధంగా పక్కా ప్రణాళికతోనే పూర్తయిందంటున్నారు. స్టోరీ డిస్కషన్ దగ్గర నుంచి వర్క్షాప్ నిర్వహణ, అటుపై షూటింగ్ కి వెళ్లడం ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పూర్తయిందంటున్నారు. ఇదే ప్రణాళికతో షూటింగ్ మొత్తం ఏడాదిలోపు పూర్తి చేయడం, అటుపై మరో 4-5 నెలలు సీజీ వర్క్ పూర్తి చేయగలిగితే 2026లో మిడ్లోనే సినిమా రిలీజ్ అవుతోందని ఆయన సన్నిహిత వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.